నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నూతన ఒరవడి సృష్టిస్తోంది. సమస్యలు విన్నవించేందుకు వస్తున్న ప్రజలను యువనేత ఆత్మీయంగా పలకరిస్తున్నారు. వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉండవల్లిలో 18వ రోజు ప్రజా దర్బార్కు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను యువనేతకు విన్నవించుకున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు చెందిన టిప్పర్ లారీ ఢీకొని 4 ఏళ్ల తన మనవడు దుర్మరణం పాలయ్యాడని తగిన న్యాయం చేయాలని తాడేపల్లికి చెందిన తాళ్ల నాగరాజు మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదంలో తన కాలు విరిగిందని పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను విన్న లోకేష్ పరిశీలించి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తప్పుడు దస్తావేజులతో తమ నివాస స్థలాన్ని విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉండవల్లికి చెందిన భవనాసి రాజరాజేశ్వరి యువనేతను కలిసి విజ్ఞప్తి చేశారు. దుగ్గిరాల మండలం శృంగారపురంలో మడ్డి రోడ్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, వర్షాకాలంలో రోడ్లు మరీ అధ్వానంగా మారాయని, సీసీ రోడ్లు నిర్మించాలని గ్రామ సర్పంచ్ ఎలమర్తి అంకయ్యమ్మను కోరారు. మంత్రి లోకేష్ ను పుట్టుకతోనే 2 కిడ్నీలు పాడైపోయిన తమ కుమారుడికి వైద్య సాయం అందించి ఆదుకోవాలని మంగళగిరి పట్టణానికి చెందిన తాళ్లూరి శిరీష్ విజ్ఞప్తి చేశారు. ఇక ప్రమాదంలో కాలు కోల్పోయిన తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని సీతానగరానికి చెందిన ఎన్ సూరిబాబు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన 8 నెలల కుమారుడికి వైద్య సాయం చేయాలని తాడేపల్లికి చెందిన పఠాన్ అల్లాబీ విజ్ఞప్తి చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్న తనకు పిల్లల చదువు భారంగా మారిందని, రేషన్ కార్డు మంజూరు చేయాలని కృష్ణా జిల్లా బాపులపాడుకు చెందిన వి విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పెదకాకాని మండలం నంబూరులో తమ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడకు చెందిన ఎస్ నరేంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలన్నింటినీ ఎంతో ఓపికగా విన్న మంత్రి లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.